10 ఏళ్ల బాలికకు పెళ్ళా? అది కూడా భాజా భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా మేళతాళాలు, చుట్టూ జనం అందరూ చూస్తున్నారు. అదేంటి మరి ఎవరు అడ్డుకోలేదా? అడ్డుకోరు. ఎందుకంటే అదొక దైవ కార్యం కాబట్టి. జరిగింది ఎక్కడో కాదు, మన ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో 100 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. స్వామివారికి 10 ఏళ్ల బాలికతో వివాహం జరిపించడం అనేది అక్కడ సంప్రదాయం. 100 ఏళ్లుగా ఇది కొనసాగిస్తున్నామంటున్నారు పురోహితులు. అయితే ఈసారి కూడా కర్ణాటకకు చెందిన బాలిక స్వర జాహ్నవితో స్వామివారి కళ్యాణం జరిపించారు. ఎలా చేస్తారు? ఇందులో ప్రధాన ఘట్టం ఏంటంటే చక్కగా భాజ భజంత్రీలు ఉంటాయి, మేళతాళాలు ఉంటాయి. అందరూ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిపూర్వకంగా ఈ కళ్యాణ వేడుకను తిరిగించేందుకు ఉత్సాహంగా వస్తూ ఉంటారు. అయితే ముందుగా పురోహితులు ఆ మంగళసూత్రాన్ని ఈ 10 ఏళ్ల బాలిక మెడకు తాకించి ఆ తర్వాత పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కడతారు. ఇది అక్కడ ప్రధాన ఘట్టం. ఈ ఘట్టాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే పద్మశాలి వంశం అరవతిగకు చెందిన ఆ బాలికలనే ఈ కళ్యాణానికి ఎంపిక చేస్తూ ఉంటారంట. కాబట్టి ఇలా కళ్యాణం చేసుకున్న బాలిక ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతుంది, ఫ్యూచర్లో ఆమెకి మంచి భర్త వస్తాడని కూడా చాలా మంది నమ్మకం.